వెల్కమ్ టు డిజైనర్ డిష్. మిగులు ఆహారాలతో మహా రుచులు. దిస్ ఇస్ క్రేజీ క్రిష్. దిస్ ఇస్ క్యూటీ ప్రియాంక. ముందుగా మన డిజైనర్ డిష్ ప్రేక్షకులందరికీ దసరా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. మరి ఈ రోజు మా డిజైనర్ డిష్ లో దసరా దేవి నవరాత్రులు స్పెషల్ జరుపుకుంటున్నాము. మరి ఇలాంటి స్పెషల్ ఎపిసోడ్ లో కంపల్సరీగా ఒక స్పెషల్ గెస్ట్ ఉండాల్సిందే. మరి ఈ రోజు గెస్ట్ ఎవరు వస్తున్నారో చెప్పేనా? ప్రముఖ సంగీత దర్శకురాలు, ప్రముఖ జానపద గాయని, సాంప్రదాయం అంటేనే గుర్తొచ్చే ఒకే ఒక పేరు, అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రతిభా రాజీవ్ పురస్కార గ్రహీత శ్రీమతి స్నేహలత మురళి గారికి ప్లీజ్ వెల్కమ్. హాయ్. హలో హలో. నమస్తే, వెల్కమ్ టు అవర్ షో. సో ముందుగా మీకు దసరా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ప్రేక్షకులకు కూడా దసరా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. ఓకే, మరి డిష్ లోకి వెళ్ళిపోయే ముందు సో బతుకమ్మ ప్రతిష్టత అంటే దానికి ఇంపార్టెన్స్ ఏంటి, సో దాని గురించి ఒక రెండు మాటలు. మన తెలంగాణ ప్రాంతంలో ఇది కనిపించే మనకు అందమైన పండగ అండి. ప్రకృతే అమ్మవారు. అమ్మవారికి రూపంగా భావించి ఈ 9 రోజులు అమ్మవారు మన పుట్టింటికి వచ్చినట్టు, మళ్ళీ 9వ రోజు నిమజ్జనం చేసేస్తాం, మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళిపోయినట్టు. ఇక్కడ ఒక పారమార్థికం ఉంది. శివుడు అంటే మరి ఆయన పురుషుడు, మళ్ళీ ప్రకృతిలోకి లీనమైపోతుంది అమ్మవారు. ఇది అన్నమాట అర్థం. ఓకే, ఇది మహాలయ అమావాస్య రోజు నుంచి మొదలెట్టి చక్కగా 9 రోజులు ఆడి 9వ రోజు నిమజ్జనం చేసి 10వ రోజు మనకి మహిషాసుర మర్దని అవుతారు. ఓకే, అయితే మా షోని మీరు ఒక మంచి పాటతో స్టార్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. తప్పకుండా. ఓకే, మనకి ఎన్నో బతుకమ్మ పాటలు ఉన్నాయి, ఓకే, మనం మెడ్లీలా చేసి పాడేద్దాం. ఓ అంటే మన డిజైనర్ డిష్ టైప్ లో అనమాట. ఓకే మేడం, స్టార్ట్. ఓకే. శ్రీలక్ష్మి గౌరీని ఉయ్యాలో, సిత్తామందున నిలిపి ఉయ్యాలో, శ్రీలక్ష్మి గౌరీని ఉయ్యాలో, సిత్తామందున నిలిపి ఉయ్యాలో, తపమాచరించగా ఉయ్యాలో, తరుణి లక్ష్మి గౌరీ ఉయ్యాలో, ఉయ్యాలో 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 ఉయ్యాలో. నువ్వు బయ్యత వల్ల కోల్ రామాశలకుంది కోల్, నువ్వు బయ్యత వల్ల కోల్ రామాశలకుంది కోల్, కోల్ 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 కోల్. ఆడలేడు మరిది కోల్, ఈడలేడు మరిది కోల్, కోల్ 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 కోల్. ఇదే జోష్ తో మన రెసిపీని కూడా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. మరి ఈ రోజు నేను దసరా దేవి నవరాత్రుల స్పెషల్ సందర్భంగా నేను చేయబోయే రెసిపీ పేరేంటో తెలుసా? మలిజా ముద్దలు. అంటే పేరు చాలా కొత్తగా ఉంది, ఐటమ్ ఎలా ఉంటుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఓకే, సో మలిజా ముద్దలు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మలిజా ముద్దలకి కావాల్సిన పదార్థాలు: బెల్లం, బియ్యం పిండి, పల్లి పౌడర్, కొబ్బరి తురుము, నువ్వుల పౌడర్, నెయ్యి, ఇలాచీ పౌడర్. మలిజా ముద్దలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా మనం బియ్యం పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఓకే, అంటే ఇలా ఓకే, ఇలా ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం ఇప్పుడు. ఓకే, మనం ముద్ద చేసుకున్నాం కదా, ఇలా రొట్టెలాగా ఇలా వేసుకోవాలన్నమాట నీట్ గా. సో ఇది ఉంది కదా, ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాం, చేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఓకే, అది చల్లారే లోపల మేడం మనకి దసరా పండగ కాబట్టి అమ్మవారికి సంబంధించిన ఒక మంచి పాట మా అందరి కోసం. తప్పకుండా అండి. దసరా అంటేనే అమ్మవారి పండగ. ఓకే, నవదుర్గలు పెడతారు కొన్ని చోట్ల, కొన్ని చోట్ల ఏమో అమ్మవారి ఒక్కొక్క అవతారంగా పెడతారు. అన్నపూర్ణ అవతారంగా, సరస్వతి అవతారంగా, లక్ష్మీ అవతారంగా, ఇలా 9 రకాలుగా పెట్టి పూజిస్తూ ఉంటారు. దీని మీద ఎంతో మంది ఎన్నో కీర్తనలు రాశారు, సాంప్రదాయ కీర్తనలు. పంచషట్పీఠ రూపిణి మాం పాహి శ్రీరాజరాజేశ్వరి పంచ
జగజ్జనని చిద్రూపిణి దేవాదినుత గురుగుహరూపిణి దేశకాల ప్రవర్ధని మహాదేవమనోల్లాసిని నిరంజని దేవరాజముని శాప విమోచని దేవరాజముని శాప విమోచని దేవగాంధార రాగతోషిణి భావరాగతాళ విశ్వాసిని భక్తజన ప్రియ భవ ప్రదాయిని పంచషట్పీఠ రూపిణి. వా 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 నిజంగా మీరు పాడుతుంటే మేము అలాగే లీనమైపోయి వింటూ ఉండాలన్నమాట. చాలా బాగుంది అండ్ మీ వాయిస్ కూడా నిజంగా అద్భుతంగా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఓకే, నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొస్తే మనం ఈ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. సో ఇది చల్లారిపోయింది. సో బౌల్లో చిన్న పీసెస్ గా కట్ చేసుకుందాం. మీకు బాగా నచ్చిన ఫుడ్ ఏంటి మేడం? నాకు సాత్వికమైన ఆహారమే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. ఓకే, అన్నిట్లోకి నాకు కొబ్బరి అన్నం అంటే చాలా ఇష్టం. కొబ్బరి అన్నం పూజల్లో కొబ్బరి చిప్పలు అవి మిగిలిపోతూ ఉంటాయి కదా, అవి వేస్ట్ కాకుండా మనం వాటిని కూడా చక్కగా ఇలాగ చేసి కొబ్బరి చిప్ప ఏంటంటే 2 రోజుల దాకా పాడవద్దు. దాంతో మనం కొబ్బరి అన్నము పరమాన్నము. అవును, పండగల్లో పైగా అలాంటివి ఎక్కువ మిగలడం మనం చూస్తుంటాం. వాటితో వేస్ట్ చేయకుండా హ్యాపీగా ఇలాంటి డిషెస్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి బియ్యపు రోటీని మనం ఇలా చిన్న చిన్న పీసెస్ గా చేసుకున్నాము. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, చేసుకుందాం. ఓకే, ఓకే, సో రోటీని గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి బెల్లం, పల్లీ పౌడర్, నువ్వుల పౌడర్, కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్, నెయ్యి. సో నెయ్యి వేసుకోకుండా ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తీసుకున్నా? ఓకే, చేసేసుకో. మరి ఇప్పుడు రైట్ నో అయితే ప్రియా నాకు తెలిసి ఫుల్ గ్రైండింగ్ చేసింది. ప్రియా ఎస్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, సో ప్రియా చాలా తొందరగా చేసింది. చాలా తొందరగా. మా రోజుల్లో అలా కాదు, దంచి దంచి ఒక గంట సేపు అయితే కానీ అయ్యేది కాదు. అంటే ప్రపంచం అప్డేట్ అవుతుంది కాబట్టి మనం కూడా అప్డేట్ అవ్వాలి కాబట్టి. సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం గ్రైండ్ చేసుకుంటే ఇలా వచ్చింది మిశ్రమం. సో దీంతో ఇప్పుడు మనం లడ్డూలు చేసుకోవాలి. లడ్డు, ఎస్, స్మూత్ గా రావడానికి నెయ్యి యాడ్ చేసుకున్నాము. ఓకే, ఈ లడ్డూల్ని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని పేపర్ కప్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కాజుతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఆహా, చూస్తుంటే నూరు బాగా ఊరుతుంది కదా. ఇలా మనం ఈ మిశ్రమం అంతా ఇలా ఎన్ని లడ్డూలు అవుతే అన్ని లడ్డూలు చేసుకోవాలి. ప్రియా, నువ్వు ఆ లడ్డూలు చేస్తుండు, ఈ లోపల మేడంతో నేను స్వీట్ గా ఒక సువ్వి పాట పాడిచ్చేస్తా. ఓకే ఓకే మేడం, మీరు సువ్వి పాటలు చాలా చాలా బాగా పాడతారు. మరి ఈ రోజు మా కార్యక్రమంలో మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట పాడాలి. మరి నువ్వు కూడా నాతో పాడాలి. ఇది ఆడవాళ్ళ పాట అని దూరంగా ఉండకూడదు. అంటే మరి నేను నా కోరస్ ఓకే ట్రై చేస్తా. సువి రామచంద్ర సువి, ఆహా సువి రామపత్ర సువి, సువి రామచంద్ర సువి రామపత్ర సువి రామాభిరామ సువిలాలి, సువి సువి సువి, ఆహా సువి సువి సువి, సువి రామచంద్ర సువి రామపత్ర సువి రామాభిరామ సువిలాలి, సువి సువి సువి, ఆహా సువి సువి సువి. దంచి దంచి మగవలంతా మంచి నీళ్ల కొరిగినారు, మెడలోని సరములెల్ల మెడను ఊగెను, సువి సువి సువి, ఆహా సువి సువి సువి. దంచి దంచి మగవలంతా మంచి నీళ్ల కొరిగినారు, మెడలోని సరములెల్ల మెడను ఊగెను, సువి సువి సువి, ఆహా సువి సువి సువి, సువి రామచంద్ర సువి రామభద్ర సువి రామాభిరామ సువిరాలి, సువి సువి సువి, ఆహా సువి
సువి సువి. నిజంగా అసలు మీతో పాటు అలా కలిసి డాన్స్ చేస్తూ సాంగ్ పాడుతూ ఉంటే అసలు ఆ ఫీలింగే వేరు. అసలు ఈ సూపర్. మాలిజ్ ఈ ముద్దలు యాక్చువల్లీ మీరు మిక్సీలో వేసేసారు కానీ దంచితే ఇంకా చాలా బాగా రుచిగా ఉంటాయి. ఓ పాతకాలం పాతకాలంలో దంచు. ఆ దంచులతోనే ఇంకా రుచి అనేది బాగా పెరుగుతుంది. ఇప్పుడు కూడా చాలా మంది అలా చేస్తున్నారు, దంచే స్వయంగా చేస్తున్నారు టేస్ట్నెస్ కోసం. పాప బాగా షార్ప్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఓకే ఓకే, సో నేను అన్ని లడ్డూలు చేసేసుకొని రెడీగా సర్వింగ్ ప్లేట్ లో కూడా తీసేసుకున్నాను. చూసారా? సో వ్యూయర్స్ చూసారు కదా, ఈ రోజు మన దసరా నవరాత్రుల స్పెషల్ సందర్భంగా నేను మలిజా ముద్దలు చేశాను. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేయ విధానం మరొకసారి చూద్దాం. మలిజా ముద్దలకి కావాల్సిన పదార్థాలు: బెల్లం, బియ్యపిండి, పల్లి పౌడర్, కొబ్బరి తురుము, నువ్వుల పౌడర్, నెయ్యి, ఇలాచీ పౌడర్. తయారు చేసే విధానం: ముందుగా బియ్యం పిండిని సరిపడా నీరు పోసుకొని ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని రొట్టెలాగా చేసుకొని దూరగా కాల్చుకోవాలి. కాల్చుకున్న రొట్టెను ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో సరిపడా నువ్వుల పొడి, కొబ్బరి తురుము, బెల్లం, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని లడ్డూలాగా చుట్టుకొని పేపర్ కప్స్లో పెట్టుకొని కాజుతో దాన్ని గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతే, తీయని మలిజా ముద్దలు రెడీ. సో మలిజా ముద్దలకి కావాల్సిన పదార్థాలు, తయారు చేయ విధానం చూసాం కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసే టైం. ఓకే, థ్యాంక్ యూ. ఎంత బాగుందో, చాలా 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 బాగుంది. నిజంగా మలిజా ముద్దలు చాలా 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 టేస్టీగా ఉన్నాయి. మరి ఇలాంటి ఒక వెరైటీ డిష్ని, ఒక వెరైటీ డిజైనర్ డిష్ని మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేయండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. సో మేడం, ఫైనల్గా వెళ్ళిపోయే ముందు ఒక మంచి మాట. తప్పకుండా. ఈ డిజైనర్ డిష్ కార్యక్రమం మిగులుతో మహారుచులు నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా మహిళలందరికీ కూడా ఇది ఆదా చేస్తుంది. మాకు ఎంతో, ప్రతి వస్తువు కూడా మాకు ఆదా అవుతుంది. కాబట్టి ఇది ప్రతి మహిళ ఆచరించాలి. షూర్, డెఫినెట్ గా. మరి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మన ప్రేక్షకులు, మన డిజైనర్ డిష్ ప్రేక్షకులందరికీ విషయం చెప్పేద్దామా? తప్పకుండా. ఓకే, డిజైనర్ డిష్ ప్రేక్షకులందరికీ దసరా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు.